रमेश अण्णा అందరికీ నమస్కారం. ముందుగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చి అనుమతి మాట్లాడండి. అహంకారానికి మహిళ ఆత్మాభిమానానికి ఇది ఈ ఆట మొదలు పెట్టడానికి సైడ్కి రావాలమ్మా మీరు మేడం వెనక్కి ఈ సలహా ఎవరు ఇచ్చారో మనకు తెలియదు కానీ కడప నియోజకవర్గంలోని మహిళలను అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఎవరన్నా పీకేస్తాడనో లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి ఇదే పెద్ద మనిషి
అందరికీ నమస్కారం. నువ్వు కొత్తగా కొట్టాలంటే ఎందుకు ముందు దొక్కుని పోదంటే అతనికే చెప్పాడు నేను బుక్ చేశాను నేను ఇస్తాను. అదే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. కిందకి దిగండి. అంత దగ్గర వస్తారు ముందు పోయింది. కుర్చీలో కూర్చుండి కుర్చీ అడగనిపించాయి. సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉండేవంటే
అలాగే కమలాపురం సంబంధించిన శాసనసభ్యులు కానీ అలాగే ఎమ్మెల్యేస్ ఉంటే ఎమ్మెల్యేస్ కూడా పూర్తి స్థాయి గౌరవంగా ఇదే స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇంతకాలం మీటింగ్లు జరపడం జరిగింది. అయితే ఏమైందో ఏమో ఇవాళ కడపలో ఒక మహిళా శాసనసభ్యురాల్ని ఎంత అవమానించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. పూర్వ పరిస్థితుల్లో ఏ విధంగా అయితే స్టేజ్ మీద ఆ శాసనసభ్యులకు ఏ విధంగా సీటింగ్ ఉందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ జరగడానికి వీల్లేదు. చెప్పుకుంటాం సార్ అనుకుంటే అది మన తప్పు అవుతుంది. కాబట్టి దయచేసి ఏదైతే పూర్వ పరిస్థితులు ఉన్నాయో యథాతథంగా అలాంటి పరిస్థితులు ఇక్కడ వచ్చే వరకు ఎలాంటి పరిస్థితుల్లో మీటింగ్ జరగడానికి వీల్లేదు. ఈ వివక్షను ఏదైతే వాళ్ళు వివక్ష చూపించాలనుకున్నారో ఈ వివక్షను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆయన మాట్లాడేదానికి ఆయన మీటింగ్ జరిపేదానికి భయపడి మేము అడిగిన న్యాయమైన కోరికలు చేయలేకపోతున్నాం తప్ప రెండోది కాదు. పైగా ఈరోజు పోడియం మీద అందరూ కార్పొరేటర్లు అందరూ ప్రెస్ అంతా చూసినారు. అందరూ కార్పొరేటర్లు పైన ఉన్నారు. కేవలం మమ్మల్ని మాత్రమే సస్పెండ్ చేశారు. ఇది ఎంత అన్యాయమైన పని. ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకు మేలు చేసే ప్రక్రియలో భాగంగానే ఇది చేస్తూ, రెండోది మనం అజెండాకు వ్యతిరేకం కాదు, కేవలం మహిళలకు ఏ విధంగా గౌరవం ఇవ్వాలో ఆ విధంగా పూర్వ వైభవాన్ని కొనసాగిస్తూ అజెండాను కొనసాగించే ప్రక్రియలో మా వంతు కూడా భాగస్వామ్యం ఉంటుందని పదే పదే విన్నపించుకున్న గౌరవ మేయర్ గారికి ఆయన అభిష్టానం మేరకే మనకు సస్పెండ్ చేస్తూ ప్రతి ఒక్కటి ఆయన ఇష్టానుసారంగా ఆయన నడవడికను మేము ఖండిస్తూ సాటి మహిళను అదే మా సాటి మహిళా కార్పొరేటర్లు కూడా ఒక మహిళను అవమానిస్తే మీరు ఏ విధంగా సహకరిస్తారు అనే మనసాక్షిగా మీరు కూడా మా వంతుగా మనకు సంఘీభావం తెలపాల్సిందిగా కోరుతున్నాం. గతంలో మంత్రులకి శాసనసభ్యులకి లేని పైన కూర్చోవడానికి లేని వాళ్ళని పైన కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు కడప నగరంలో మొట్టమొదటిసారిగా అఖండ మెజారిటీతో ఎన్నికైన మహిళకు ఎందుకు పైన కూర్చోవడానికి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళకు అంటే మహిళ మగవాళ్ళతో సమానం కాదనే, ఎందుకు మహిళకి అంత గౌరవం ఇవ్వాలనే, ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అలాంటిది మహిళకు ఎందుకు అంత రెస్పెక్ట్ లేకుండా ఉంది? ఖచ్చితంగా మహిళా ఎమ్మెల్యే గారిని పైన కూర్చోబెట్టే వరకు ఈ పోరాటం ఆగదు. నేను ఫస్ట్ టైం కార్పొరేట్ కాబట్టి నేను వచ్చినప్పటి నుంచి 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడ శాసనసభ్యులకి ఇక్కడ కమలాపురం సభ్యులకి కుర్చీ వేయడం జరిగింది. ఇప్పుడు కడపలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేకు ఫస్ట్ టైం కుర్చీ వేయడం జరిగింది. మళ్ళీ రెండో సమావేశానికి తీసివేయడం జరిగింది. అది మేము టైం కాదమ్మా, టైం కాదు. సంప్రదాయం కొనసాగించాలి. కడప అభివృద్ధిని గుంటుపరిచి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మొదలు పెట్టాడు. ఆయన ప్రశ్నించాలా? ఈరోజు కడపలో ఉన్న అవినీతికి మొత్తం సమాధానం చెప్పుకోవాలన్న భయంతో ఈ సమావేశాలు జరగనీయకుండా 8 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆయన 2 పక్కల 2 ఎమ్మెల్యేలు పుచ్చిపెట్టుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఈరోజు మహిళనని చెప్పేసి ఈరోజు నన్ను అవమానించాలని చెప్పి మొదలు పెట్టాడు ఈ ఆట. వాళ్ళ నాయకుడిని సంతృప్తిపరచనీకో లేకపోతే ఆయన యొక్క మనుగడకి అవాంతరం ఏర్పడిందని ఆ మనుగడను కాపాడుకోవడానికి ఇలాంటిది మొదలు పెట్టాడు. అంటే ఈయనకు మహిళలను అవమానించైనా కూడా తన మనుగడని కాపాడుకోవడానికి ఈయన చేస్తున్న ఎత్తుగడ డెఫినెట్ గా రాష్ట్రంలోని ప్రజలు, కడప నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు గమనిస్తూ ఉన్నారు. ఈయనకు అభివృద్ధి మీద ఏ విధమైన ఆకాంక్ష లేదు. ఈయన జయశ్రీ ఆవిడ 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకుని 4 అంతస్తులు కట్టుకుంటే ఎందుకు ఆయన కొమ్ము కాస్తున్నాడు?
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రోడ్డు 2 నెలలైంది ఓపెన్ చేసి. లోపల లోపల మాట్లాడకూడదు అన్నారు. నాకు తెలియగా ఉంది. కట్ చేయండి.